వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం నేను నాసిక్లో ఉన్నటువంటి సందీప్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. సో మీకు చూస్తే లోగో చూస్తే అర్థమవుతుంది సందీప్ యూనివర్సిటీలో ఉన్నాను అని. అయితే చాలామంది పేరెంట్స్ ఇంటర్మీడియట్ ఫినిష్ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని ఎక్కడ చదివిస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఈ యూనివర్సిటీ మొత్తం నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఉండేటువంటి స్పెషాలిటీ ఏదైనా ఉంది అని అంటే కెరీర్ సర్వీసెస్ వాళ్ళు చాలా బాగా ఇస్తారు. అండ్ దాంతోపాటు ఆంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే మీ పిల్లలు థర్డ్ ఇయర్ చదువుకునేటప్పుడే వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ఎడ్యుకేషన్ మాత్రమే కాదు బిజినెస్ కూడా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ ఆపర్చునిటీస్ని కూడా వీళ్ళు కల్పిస్తారు. అయితే ఇక్కడ వందలాది మంది తెలుగు స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు. అండ్ ఏదైనా డిగ్రీ మీరు పర్సూట్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే ఏదైనా డిగ్రీ చదవాలి అనుకున్నటువంటి వాళ్ళు, సో పేరెంట్స్ ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇక్కడ చాలామంది తెలుగు స్టూడెంట్స్ మన వాళ్ళే చదువుతూ ఉన్నారు. అండ్ మీరు కనుక వీడియో మొత్తం చూసిన తర్వాత జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు సందీప్ యూనివర్సిటీలో సో డాక్టర్ వసుధ గారు అని చెప్పేసి పర్సన్ ఉన్నారు. నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మీరు డైరెక్ట్గా డాక్టర్ వసుధ గారికి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీకు కనుక నచ్చితే డెఫినెట్గా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది 3 స్పిరిచువల్ ప్లేసెస్ మధ్యలో ఉందన్నమాట సందీప్ యూనివర్సిటీ. అటు షిరిడి కానివ్వండి, నాసిక్ కానివ్వండి, త్రయంబకేశ్వర్ కానివ్వండి. సో ఈ ఏరియాస్ మధ్యలో ఇది ఉందన్నమాట. స్పిరిచువల్ పవర్ఫుల్ ప్లేసెస్లో ఇది ఉండటం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది తెలుగు స్టూడెంట్స్ చదువుకుంటూనే ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద, అంటే వాళ్ళకి ఏదైనా ఐడియా క్రియేట్ చేస్తే సో ఇంట్లో సపోర్ట్ ఉంటుందో లేదో తెలియదు అని అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఇక్కడ డిగ్రీ ఫినిష్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు కాలేజే మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీ ప్రాజెక్టు మీరు ఎంత పెట్టి డిజైన్ చేసుకున్నారో సో అన్ని లక్షలు ఈ యూనివర్సిటీయే మీకు డెఫినెట్గా సపోర్ట్ ఇచ్చి మీరు బిజినెస్లో ఎదగాలి అనుకుంటే వాళ్ళకి ఆ విధంగా ఆ వేలో ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఒక్కసారి నేను మీకు అదంతా చూపిస్తాను. ఇక్కడ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది డాక్టర్ వసుధ గారి మాటల్లోనే మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. సో నన్ను ఫాలో అవ్వండి, అన్నీ చూపిస్తాను మీకు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు నాతో పాటు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. హలో నాగరాజు గారు. హలో మ్యామ్. వెల్కమ్ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో సందీప్ యూనివర్సిటీ అంటే వాళ్ళ పెద్ద బ్రాండ్. అవునండి. మన తెలుగు స్టూడెంట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. డాక్టర్ వసుధ గారు అని చెప్పాను కదా. సో మీరు గనక ఆ సందీప్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మేడంకే తెలుసు. సో ఒక్కసారి మేడం తోటి కలిసి మనం చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఏ విధంగా ఉంటుందనేది. చూపిస్తారండి? షూర్ అండి. ఇదండి మా సందీప్ యూనివర్సిటీ అండి. ఓకే. దీంట్లో మన తెలుగు పిల్లలు వచ్చేసి ఇప్పటి వరకు 600 మంది పైన ఉన్నారండి. అమ్మాయిలు అబ్బాయిలు. స్టడీ పరంగా కానీ యూనివర్సిటీ క్యాంపస్ పరంగా కానీ మీకు ప్రతి ఒక్కటి నేను డీటెయిల్ గా చూపిస్తాను. షూర్ మ్యామ్. షూర్ అండి. థాంక్యూ. మొత్తం లెక్చరర్స్ కానీ అందరూ PhD హోల్డర్స్ అండి. గ్రేట్ అండి. కంప్లీట్ టోటల్ గా. అండ్ ఇక్కడ పిల్లలు పేరెంట్స్ మీద కూడా ఆధారపడకుండా ఉండేలాగా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, వాళ్ళకి బిజినెస్ మీద అవగాహన కల్పించి బిజినెస్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారంట కదా. అవునండి. రియలీ గ్రేట్ అండి. ఒకసారి మన స్టూడెంట్స్కి అయితే, అంటే మన తెలుగు వాళ్ళకి యూనివర్సిటీ గురించి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. ఫ్రెండ్లీ బడ్జెట్లోను అట్ ద సేమ్ టైం చాలా మంది డొనేషన్స్ కట్టే అవసరం లేకుండానే ఇక్కడ. అవునండి. ఒక రూపాయి కూడా డొనేషన్ కట్టే అవసరం లేదండి. మన దగ్గర ఉన్న ఫీజులలో హాఫ్ ఫీజుతో ఇక్కడ పిల్లలకి చదివైపోతుందండి. మొత్తం మీకు చూపిస్తా అండి. 250 ఎకరాల్లో టోటల్ గ్రీన్ క్యాంపస్ అండి. 250 ఎకరాలు. 250 ఎకరాల్లో మాదంటూ మాకు పాండ్ ఉందండి. మా పిల్లలకి ఎప్పుడు కూడా ఈవెన్ ఎండాకాలంలో కూడా వాటర్ ప్రాబ్లం రాకుండా మాకు స్పెషల్ మా పాండ్ ఉందండి. మీరు ఒక్కసారి ఒకసారి విజిట్ చేయండి. ఓన్లీ చదివే కాకుండా స్పోర్ట్స్ కోసం కూడా మా దగ్గర పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారండి. NCC కూడా ఉందండి ఇక్కడ. షూర్ అండి, చూద్దాం. ఎవ్రీథింగ్ అంటే మీరు మన తెలుగు పిల్లలు సౌత్ దాటి వచ్చాము అని వాళ్ళు ఎన్నడూ కూడా రిగ్రెట్ ఫీల్ కారండి ఇక్కడ వచ్చిన తర్వాత. గ్రేట్ అండి. వింటాను, చాలా బాగుంది. ఎక్స్ప్లోర్ చేద్దాము. షూర్. ఇక్కడున్న ఎక్స్పీరియన్స్ ని మన తెలుగు వాళ్ళకి కూడా చూపిద్దాం ఒకసారి. మెయిన్లీ మన పిల్లలు ఇక్కడికి మోస్ట్లీ కంప్యూటర్ సైన్స్ దానికోసం వస్తున్నారండి. AML, డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్. ఈ సబ్జెక్ట్స్ మన దగ్గర చాలా కాస్ట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉన్నదో ఇప్పుడు అప్కమింగ్ సబ్జెక్ట్ అండి. కంప్లీట్ పిల్లలకు ఫ్యూచర్ గురించి. దాని గురించి మన దగ్గర ఏంది, ఆ సబ్జెక్ట్ ని బట్టి అక్కడ బడ్జెట్ మారిపోయింది. అందులో దానికోసం ఇక్కడ చాలా మంది పిల్లలు వస్తున్నారండి. అవును, చాలా గ్రేట్ అండి. ఒకసారి అవన్నీ చూపిద్దాం మన స్టూడెంట్స్.
సో జనరల్గా మీరు చూస్తే అండి టీబీఐ బ్లాక్ వచ్చాం మనం. సందీప్ యూనివర్సిటీలో ఉండేటువంటి చాలామందికి అంటే ఇక్కడ చదువుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పడానికి ఈ బ్లాక్ పెద్ద ఉదాహరణ. మీ దగ్గర ఒక ఐడియా ఉంది, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద అవగాహన ఉంది, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకున్నారు. సో మీ ప్రాజెక్ట్ నచ్చింది అని అంటే సందీప్ యూనివర్సిటీయే మీకు కావాల్సిన విధంగా సపోర్ట్ ఇచ్చి అండ్ కొంతమందికి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకురావాలి ఏంటి అనేటువంటి దాని మీద అవగాహన ఉండదు. ఆ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కూడా సందీప్ యూనివర్సిటీ ఇస్తుంది అనమాట. సో మీ పిల్లలు ఒక్క ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక్కడ ఈ సెంటర్ బ్లాక్ కనుక మీరు చూస్తే డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది బ్లాక్ మొత్తం. అంటే ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే 3rd ఇయర్ నుంచే ఉంటుంది. సో ఆ 3rd ఇయర్లోనే మీకు ఒక అవగాహన కల్పిస్తారు. మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఓన్లీ ఎడ్యుకేషన్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా. సో ఆ డీటెయిల్స్ ఏంటనేది ఇప్పుడు మనతో పాటు డాక్టర్ వసుధ గారు ఉన్నారు, ఆవిడే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆవిడ చెప్పిన దాన్ని బట్టి మీరు ఇక్కడ స్టూడెంట్స్ని ఏ విధంగా జాయిన్ చేయించాలి అనేటువంటి దాని మీద ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఎలా అండి, ఏ విధంగా ఉంటుంది ఇక్కడ సందీప్ యూనివర్సిటీలో? ఇది ఎక్స్క్లూజివ్ ఎస్పెషల్ అంటారు. ఏంటిది అంటే ఓన్లీ చదువుకొని ఎంఎన్సీస్లో వెళ్ళి జాబ్ చేయడము అలా కాకుండా చాలామంది పిల్లలకు వాళ్ళ బిజినెస్లు చేయాలని చెప్పి తన సెల్ఫ్ స్టార్టప్ కావాలని చెప్పి ఎంటర్‌ప్రెన్యూర్ కోసం అని చెప్పి పిల్లలు చాలామంది ఉంటారు ఇవాళ రేపు. అలాంటి పిల్లల కోసం అని చెప్పి సందీప్ యూనివర్సిటీ ఏమవుతుందంటే వాళ్ళకు మారల్గా సపోర్ట్ ఇస్తుంది, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ మీరు మంచి ప్రాజెక్ట్ తీసుకొని వస్తే ఆ ప్రాజెక్ట్ ప్రకారంగా మీకు ప్రతి విధంగా యూనివర్సిటీ మీకు సపోర్ట్ చేస్తుంది. యూనివర్సిటీనే కాక మినిస్ట్రీ దగ్గర నుండి కూడా యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ ఉంటుంది, మినిస్ట్రీ సపోర్ట్. వెరీ గుడ్ అండి. అట్లా ఒకసారి చూద్దాం. అంటే ఓన్లీ చదువుకొని ఉద్యోగం చేయాలి అని చెప్పి ఏం లేదు. ఎవరైనా కూడా ఉద్యోగం ఇంట్రెస్ట్ వాళ్ళు ఉద్యోగం చేయవచ్చు, బిజినెస్ చేయవచ్చు. వాళ్ళకు కూడా ఇక్కడ మంచి అవగాహన కల్పించడానికి ఈ ప్రత్యేకమైన బ్లాక్ అండి. ఏ ఇయర్ నుంచి ఉంటుందండి? 3rd ఇయర్ నుండే ఉంటుందండి. చిన్న ప్రాజెక్ట్స్ మీరంతటా మీరు వచ్చి చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తూ పోతుంటే వాళ్ళకి మీ ప్రాజెక్ట్ నచ్చితే అంటే ఆ ప్రాజెక్ట్ లో వెయిట్ ఇన్వెస్ట్ చేస్తారు. సో మీ పిల్లల్లో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అనే, సో మీ పిల్లల ఐడియాలజీ బాగున్నా, ఐడియా బాగున్నా, దానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, దానికి కావాల్సినటువంటి లోన్ సపోర్ట్ కానివ్వండి, అండ్ మినిస్ట్రీ సపోర్ట్ కూడా డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ సందీప్ యూనివర్సిటీలో మీరు ఇండియాలో ఎక్కడ చూసినా కూడా సో ఇటువంటి ఫెసిలిటీ చాలా తక్కువ యూనివర్సిటీస్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఫెసిలిటీ ఇక్కడ ఉంది. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి అతి తక్కువ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్తాను. సో ఒకసారి లోపల చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాం ఏ విధంగా ఉంది అనేది. ఇదండి మొత్తం సిస్టమ్ ఇక్కడ ఉంది చూడండి కంప్లీట్. అవునవునండి. నాగరాజ్ గారు ఇదండి మాది ఇంక్యుబేషన్ హబ్ అండి కంప్లీట్. ఫెంటాస్టిక్ అండి. ఇక్కడే పిల్లలకు మొత్తం అంటే వాళ్ళ స్టార్టప్ ఎట్లా ఏంటిది, వాళ్ళ స్టార్టప్ కోసం వాళ్ళు తెచ్చిన ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ కానీ, వాళ్ళకి ఎట్లాంటి హెల్ప్ కానీ, వాళ్ళకి అంటే ఏ విధంగా లోన్ సిస్టమ్కి వెళ్ళాలా, లేకుంటే వాళ్ళకి ఇక్కడ హెల్ప్ కావాలా, ఏదైనా కూడా ఇక్కడ ఈ ఏరియాలో వాళ్ళ డిస్కషన్స్ అవుతుంది. ఇక్కడిదిక్కడనే వాళ్ళకు సెటిల్మెంట్ కూడా అవుతుంది. అంతా ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే అండి ఒక ప్రాజెక్టు బడ్జెట్ని బట్టి ఆన్ అన్ యావరేజ్ బడ్జెట్ ఎక్కడి నుంచి సపోర్ట్ చేస్తారు? మీ ప్రాజెక్ట్ని బట్టి ఎనీవే యా మీ ప్రాజెక్ట్ యావరేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? యావరేజ్ అంటే ఏముంటుందండి, దాదాపు 20 lakhs, 30 lakhs, 50 lakhs, 1 crore. మీ ప్రాజెక్ట్ ఎంత వర్త్ఫుల్ ఉంటుందో దాని ప్రకారంగా మీకు ఇక్కడ మంచి ఎంకరేజ్మెంట్ సపోర్ట్ దొరుకుతుందండి. సో 20 lakhs, 10 lakhs నుంచి కూడా మీరు బడ్జెట్ పెట్టుకొని ఏదైనా ఒక బిజినెస్ ఐడియా పెట్టుకొని డైరెక్ట్ యూనివర్సిటీ సపోర్ట్ కోరుకొని కనుక మరి ముందుకెళ్ళాలి అనుకుంటే యూనివర్సిటీ దానికి తగ్గట్టే సపోర్ట్ కూడా ఇస్తుంది. సో అంత బాగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. మీ పిల్లలకు కావాల్సినటువంటి ఇప్పుడు జరుగుతున్న డొనేషన్స్ మాయలో ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, అలా కాకుండా ఇక్కడ వితౌట్ ఎనీ డొనేషన్, వితౌట్ ఎనీ ఎక్స్ట్రా అమౌంట్ మొత్తం పిల్లలకు అంటే వాళ్ళు పెట్టిన దానికంటే 4 రెట్లు ఇక్కడ సంపాదించుకొని వెళ్ళవచ్చు. ఒకవేళ పిల్లలలో ఆ తెలివితేటలు ఉంటాయి. అంటే మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి,
మనకు ఉన్న ప్రాపర్టీని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలని పిల్లలు అవగాహన ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడిని మంచిగా రాణించి వెళ్ళిపోతారు. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా, డైరెక్ట్ మీకు కాల్ చేయొచ్చా? షూర్ నేను వాళ్ళకు మాక్సిమం యూనివర్సిటీలోనే కలుస్తాను, లేకుంటే హైదరాబాద్ లో నేను వస్తూ పోతూ ఉంటాను, మన ఆఫీసులు ఉన్నాయి అక్కడ కూడా వచ్చి మీరు నన్ను కలవచ్చు, యూనివర్సిటీలో కూడా నన్ను కలవచ్చు, ఎనీవేర్ మీరు. వెరీ గుడ్ అండి. సో మీరు డాక్టర్ వసుధ గారిని డైరెక్ట్ కలవచ్చు. మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే సందీప్ యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే డాక్టర్ వసుధ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ కూడా చేసి వెంటనే మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే కూడా జాయిన్ అవ్వచ్చు. ఒకసారి చూద్దామండి, రౌండ్గా భలే ఉంది. ఇదండి వీళ్ళ పీపీటీ ప్రెజెంటేషన్ కోసం అని చెప్పి పిల్లలకి ఎక్కడిదక్కడనే వాళ్ళకి అది ఉంటుందండి, చూడండి. వెరీ గుడ్ అండి. ఇవన్నీ ప్రాజెక్ట్స్ పిల్లలు చేసి పెట్టారు చూడండి, సోలార్ది ఇవన్నీ కొంతమంది పిల్లలు ప్రాజెక్ట్స్ చేసి పెట్టారండి. పిల్లలు ప్రాజెక్ట్ చేసి డిజైన్ చేసింది ఇది. సో వాళ్ళకి నాలెడ్జ్ ఎంత పర్టికులర్ గా ఉందో అనేది చెప్పడానికి ఇదే బెస్ట్ ఉదాహరణ. స్టూడెంట్స్ చేసినవేనండి. సో కొన్ని స్టూడెంట్స్ చేసినవి చూడండి. ఒక ప్రాజెక్ట్ ని ఇలా ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చి దాని నుంచి ఇక్కడ యూనివర్సిటీకి కావాల్సినటువంటి సపోర్ట్ ఏవైతే ఉంటుందో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అనమాట పిల్లలు. సో చూడండి ఎలా డెమాన్స్ట్రేషన్ ఎలా చేశారు అనేది. సో ఇలాంటి ప్రాజెక్ట్ని మోడల్గా చూపిస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కావాలి అనుకుంటే సందీప్ యూనివర్సిటీ దానికి సపోర్ట్ చేస్తుంది. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇది సందీప్ టీబీఐ. సో మీరు ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది సందీప్ టీబీఐ అని అంటే టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్. సో ఇది ఓవరాల్గా మీకు లుక్ కనుక చూస్తే స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్న తర్వాత ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద అవగాహన కల్పించడమే కాకుండా ఇన్వెస్ట్మెంట్ కూడా ఏ విధంగా చేసి ఆ ప్రాజెక్ట్ని నిలబెట్టగలిగేలా చేస్తుంది. అండ్ స్టూడెంట్స్కి ఏ విధంగా దగ్గరుండి మరీ చేతులు పట్టుకుని నడిపిస్తుంది అనేది చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఒకసారి వాళ్ళ ప్రాజెక్ట్ చేసి ఈ ప్రాజెక్టర్ మీద పిల్లలకు వెరీ గుడ్ అండి. సో అక్కడ కనుక మీరు చూస్తే ప్రొజెక్టర్, సో మీరు ఏదన్నా సరే అక్కడ ప్రొజెక్టర్ దగ్గర మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీ ప్రోడక్ట్కి సంబంధించి ఏదన్నా సరే. సో ఇది సందీప్ టీబీఐ. సో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకుంటే డాక్టర్ వసుధ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకొని అండ్ డీటెయిల్స్ కోసం ఉన్నా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు.